వెల్కమ్ టు తెలుగు పోస్టల్ అకాడమీ. అందరికీ గుడ్ న్యూస్ అండి. మన ఢిల్లీ స్పెషల్ రిక్రూట్మెంట్ సంబంధించిన రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఎన్నో రోజుల నుండి జీడిఎస్ టు ఎంటీఎస్గా స్పెషల్ రిక్రూట్మెంట్ ఢిల్లీ సంబంధించిన రిజల్ట్ కోసం ఎవరైతే వేచి ఉన్నారో ఈరోజు 19వ తారీఖు 5వ నెల 2026 నాడు ఆర్డర్ అనేది రావడం జరిగిందండి. రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ కావడం జరిగింది. మన తెలంగాణ నుండి ఎంతమంది సెలెక్ట్ అయ్యారో ఒకసారి చూద్దామండి. 79 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుండి 137 మంది సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. ఓకేనా. మన తెలుగు రాష్ట్రాల నుండి 79, 137 మందికి ప్రతి ఒక్కరికి తెలుగు పోస్టల్ అకాడమీ తరపున కంగ్రాచులేషన్ అండి. మీరు ఇక్కడ నుండి తెలంగాణ, ఏపీ నుండి ఢిల్లీలో మీరు ఉద్యోగాలు చేస్తూ మీ యొక్క ఉద్యోగాల్లో ఎంతగానో స్థిరపడి పిఏగా స్థిరపడి తిరిగి వస్తారని ఆశిస్తున్నామండి తెలుగు పోస్టల్ అకాడమీ తరపున. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్డర్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. ఇక్కడ సర్కిల్ వైజ్గా ప్రతి ఒక్క లిస్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మొత్తం 930 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నోటీస్ ఎప్పుడు వచ్చిందంటే 19వ తారీఖు 5, 2026 నాడు రావడం జరిగింది. ఇక్కడ ముఖ్య గమనిక అండి, డేట్స్ ఒకసారి చూడండి. జూన్ 1వ తారీఖు 2026 నాడు ఎవరైతే ఎంపిక అయ్యారో వారి యొక్క పర్సనల్ ఫైల్ అనేది మన డివిజన్ నుండి, ఓల్డ్ డివిజన్ నుండి ఢిల్లీకి పంపించాలండి. ఓకేనా. 30వ తారీఖు నాడు విల్లింగ్, అన్విల్లింగ్, మీకు ఇష్టం ఉంటే విల్లింగ్ ఇవ్వండి, లేదంటే అన్విల్లింగ్ అనేసి ఒక అప్లికేషన్ ఇస్తారండి. ఆ అప్లికేషన్ ఫిల్ చేసి మెయిల్ ద్వారా ఈ డివిజన్ వాళ్ళు పంపించడం జరుగుతుందండి. ఓకేనా. మీకు ఏదైనా ఇష్టం ఉంటే విల్లింగ్ ఇవ్వండి, లేదంటే అన్విల్లింగ్ ఇచ్చేసి ఏదో ఒక రిప్లై ఇవ్వండి తొందరగా. ఎందుకంటే ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోవాలి, ప్రతి ఒక్కరూ జాబ్లో జాయిన్ అవ్వాలండి. ఓకేనా. ఇక్కడ చూడండి, జూన్ 10వ తారీఖు 2026 నాడు, అంటే 10వ తారీఖు 6, 2026 లోపు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు మెడికల్ సంబంధించిన రిపోర్ట్ అనేది పంపించాలండి. వారు ట్రైనింగ్ సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. జూన్ 30వ తారీఖు 2026 నాడు లోపు మీ యొక్క జాయినింగ్ లెటర్ అనేది ఖచ్చితంగా ఆ తారీఖు లోపు రావడం జరుగుతుందండి. ఓకేనా. కొంతమందిని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది, ఒక 8 మెంబర్స్ని. ఓకేనా అండి. ఇక్కడ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దామండి. సర్టిఫికేట్ సంబంధించిన వెరిఫికేషన్, అతని యొక్క ఫుల్ నేమ్ అనేది కరెక్ట్గా ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి, 10th మార్క్స్ ప్రకారంగా లీస్ట్లో ఏ విధంగా ఉందో అది ఖచ్చితంగా చూసుకోవాలండి. ఏదైనా తప్పిదములు ఉంటే దాన్ని సరి చేసుకోండి. ఓకేనా. ఇప్పుడే సరి చేసుకోండి. దాన్ని రిక్రూట్మెంట్ ఏదైనా తప్పులు ఉంటే దాన్ని వారి యొక్క రిక్రూట్మెంట్ అనేది ఆపివేయడం జరుగుతుంది. కాబట్టి మనము తొందరగా ఏమైనా కరెక్షన్స్ ఉంటే తొందరగా కరెక్షన్ చేసుకొని దాని విధంగానే మీరు ఫాలో అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా విజిలెన్స్కి సంబంధించిన కేసెస్ ఏమైనా పెండింగ్ కేసెస్ ఏమైనా ఉంటే దాన్ని క్లియర్ చేసుకోండి. తొందరగా క్లియర్ చేసుకొని మీ యొక్క రిలీవింగ్ ఆర్డర్ని తొందరగా సబ్మిట్ చేసేయండి. ఓకేనా. తెలంగాణ సర్కిల్ నుండి ఎంతమంది సెలెక్ట్ అయ్యారో వారి లిస్టు ప్రతి ఒక్కటి డేటా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సీరియల్ నెంబర్ వైజ్గా ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ వైజ్గా, ఒరిజినల్ సీరియల్ నెంబర్ వైజ్గా ఇక్కడ మన ఆర్డర్ ఇచ్చారు కదండి. ఈరోజు రిజల్ట్ అనౌన్స్మెంట్ చేశారు కదా, వారి యొక్క సీరియల్ నెంబర్ వైజ్గా చూసుకోండి. తెలంగాణ సర్కిల్. ఓకేనా. డివిజన్ యొక్క వారి యొక్క డివిజన్ నేము, వారి యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ ఇక్కడ చూడండి. ఫుల్ డిజిగ్నేషన్, వారు బీఓ, ఎస్ఓ పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. రూల్ నెంబర్ మరియు వారి యొక్క మార్క్స్ అనేది పేపర్ వైజ్గా చూడండి, పర్సంటేజ్ వైజ్గా ఇవ్వడం జరిగింది. కేటగిరీ, ఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారో వారు కేటగిరీ మరియు అలాట్మెంట్, ఏ యూనిట్లో వారికి జాబ్ రావడం జరిగిందో వారి యొక్క డీటెయిల్స్ అనేది ప్రతిదీ మన తెలుగు పోస్టల్ అకాడమీలో యాప్లో పెట్టడం జరుగుతుందండి. ఈ పీడిఎఫ్ అనేది ఎవరైతే ఈ పీడిఎఫ్ చూడాలని అనుకుంటున్నారో తెలుగు పోస్టల్ అకాడమీ యాప్ను ఇన్స్టాల్ చేసి ఈ పీడిఎఫ్ను మీరు చూసుకోవచ్చండి ఫ్రీగా. ఓకేనా. నేను ఇప్పుడు తెలుగు పోస్టల్ అకాడమీ యాప్లో తెలంగాణ సంబంధించిన రిజల్ట్ ప్రతిదీ పెడతానండి. మీరు యూట్యూబ్లో కామెంట్ చేస్తే ఏపీది కూడా నేను తెలుగు పోస్టల్ అకాడమీ యాప్లో పెట్టడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అండి, బాయ్.